వెళ్ళి భోజనం రమ్మను. భోజనం చేయకపోతే చచ్చిపోతారా? ఏదిరా నా కూతురు? ఎక్కడ రమ్మన్నావు దాన్ని? అను నేను రమ్మన్నానా? నాతో నాటకాలు ఆడుతున్నా? కూతుర్ని ఎందుకు సార్ మావాడిని కొడుతున్నారు? నా కూతుర్ని లేపుకుపోయి పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను నీ కొడుకు. ఏరా వేణు, ఏం జరిగిందిరా? నాకేం తెలియదు నాన్న. తెలీదా? మళ్ళీ అబద్ధం ఆడుతున్నారా? ఆగండి. ఎందుకు అతను చేసుకుంటున్నారు? నా కూతురు నా కళ్ళ ముందే వీడి కోసం పారిపోయి వచ్చేసిందండి. పారిపోయినందుకు సంతోషించండి. మీరు ముందుకేస్తే అతనితో లేచిపోయేది, కాదంటే అతని కోసం చచ్చిపోయేది. మోహన్ రావు గారు, తన కూతుర్ని మర్చిపోకపోతే ఈ పెళ్లి చెడగొడతానని మీ వాడిని బెదిరించాడు ఈ పెద్ద మనిషి. సార్ అవన్నీ తర్వాత ముందు పెళ్లి జరగనియండి సార్. చెప్పనవరా, ఈ చెల్లి పెళ్లి కోసమే కదరా నీ చిన్ననాటి స్నేహితురాలను వదులుకున్నావు. ఈ పెళ్లి కోసమే కదరా నువ్వు మౌనంగా ఉన్నావు. ఈ పెళ్లి కోసమే కదరా నీ ప్రేమను చంపుకున్నావు. చెప్పలేవు. అరే వేడు, నీ కళ్ళెప్పుడు అబద్ధాలు ఆడలేవురా. నిజమే చెప్తాయి. ఇప్పుడు కూడా నిజమే చెప్తున్నాయి. నేను క్యాంటీన్ వాడికి 8 రూపాయలు బాకీ అని నన్ను ఎప్పుడు ఎగతాళి చేసేవాడివి. నేను వాడికి కాదురా బాకీ, నీకు బాకీ పడిపోయాను రా. నీకు బాకీ పడిపోయాను. ఏమిటి సౌజన్యం? ఆగండి. వేణు,